నమస్తే నేను సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాలపై విష జ్వరాలు దండెత్తాయి. డెంగీ విజృంభిస్తుంటే మలేరియా దండయాత్ర చేస్తోంది. చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ చిగురుటాకుల వణికిస్తున్నాయి. ఇక హైదరాబాద్ అయితే విష జ్వరాలతో గడగడలాడుతోంది. ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా దండయాత్ర. 104 డిగ్రీల టెంపరేచర్తో ఠారెత్తిస్తున్న వైరల్ ఫీవర్స్, టెస్టుల పేరుతో జేబులు గుల్ల చేస్తున్న ల్యాబ్స్, డెంగ్యూ పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, పడకేసిన పల్లెలు, ఇంటింటికి పేషెంట్లు, ఆసుపత్రుల్లో పెరిగిన ఓపీలు, హై ఫీవర్, తీవ్రమైన తలనొప్పి, కళ్ళు మంటలు, కీళ్ల నొప్పులు, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దుర్లు, ఆకలి మందగించడం. తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరిని కదిపినా ఇవే బాధలు. దేవుడా ఏంటి బాధ? మంచం దిగలేని పరిస్థితి. మందులు వాడినా టెంపరేచర్ తగ్గడం లేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న భయం పేషెంట్లు, వారి కుటుంబాల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. గున్యా, మలేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తూ ఉండడంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 30% వరకు పెరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ అదే పరిస్థితి ఉంది. వర్షాలు కురుస్తూ ఉండడంతో గత 20 రోజులుగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గత 2 నెలలుగా తెలంగాణలో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని రోజులుగా పారిశుద్ధ్యం లోపించడంతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది. ఫలితంగా డెంగీ, మలేరియా, గన్యా వంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు ఎక్కువగా రికార్డవుతున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన డెంగీ కేసుల్లో 3వ వంతు హైదరాబాద్ నగరంలోనే నమోదైనట్లు సమాచారం. అనధికారికంగా ఈ కేసులు అంతకు 10 రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ హాస్పిటల్స్కు వస్తున్న పలువురిలో గన్యా, మలేరియా, డెంగీతో పాటు ఇతర వైరల్ లక్షణాలు కూడా ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అనుమానిత కేసుల రక్త నమూనాలు సేకరించి నిర్ధారిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వదలకుండా వర్షాలు కురుస్తుండడంతో జ్వరాలు, జలుబు, శ్వాస సమస్యలు, సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రతి ఇంట్లో జ్వరం, దగ్గు, జలుబు వంటి వైరల్ లక్షణాలతో జనం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు వైరల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఏ హాస్పిటల్లో తొంగి చూసినా రోగుల క్యూ లైన్ కనిపిస్తోంది. సీజనల్ ఫీవర్స్ మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కేసులు చూడడం జరుగుతుంది. సీజనల్ ఫీవర్స్ ముఖ్యంగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. వాటిలో ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వైరస్ల వల్ల కలిగేటువంటి ఇన్ఫెక్షన్లు అనేటువంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. లక్షణాలను మనము పరిశీలించినప్పుడు ఫ్లూ యొక్క లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరము, దాంతోపాటు బాడీ పెయిన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వైరస్ అనేటువంటిది వారి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సిటీపై డెంగీ దండెత్తుతోంది. మలేరియా విరుచుకుపడుతోంది. చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ కోరలు చాస్తున్నాయి. రాష్ట్రంలో చాలా ఆసుపత్రుల్లో జ్వరాలతో, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులే కనిపిస్తున్నారు. ఇక హైదరాబాద్లో కూడా వీటి ప్రభావం అధికంగానే ఉంది. 10 రోజులుగా ఈ కేసులు మరింత పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రి, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ సహా పలు ఆసుపత్రుల్లో రోగులు తాకిడి అధికంగా ఉంది. ఎక్కువ మంది వైరల్ ఫీవర్లతోనే ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు అధికంగా వ్యాధుల బారిన పడుతున్నారంటున్నారు వైద్యులు. వర్షాలు ఎక్కువై హైదరాబాద్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ, చికెన్ గున్యా కేసులు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా చికెన్ గున్యా, డిఫ్తీరియా, డయేరియా, గ్యాస్ట్రో సమస్యలు తీవ్రంగా వస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. మరోవైపు వర్షాలతో తేమ వాతావరణం ఏర్పడి చల్లగా మారడంతో వైరస్లు యాక్టివ్గా మారుతున్నాయి. స్వైన్ ఫ్లూ కారకమైన H1N1 తేమ వాతావరణంలో మరింత ఉధృతమై ప్రజలపై దాడి చేస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీటి ధార నిరంతరంగా రావడం, గొంతు గరగర, ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. విపరీతమైన వామిటింగ్స్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా పెరగడము, నీరసంగా అనిపించడము,
అండ్ బాగా దద్దుర్లు పెరగడం కానివ్వండి, ర్యాషెస్ ఎక్కువ పెరుగుతూ ఉండడం, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక కాకుండా పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి, డాక్టర్ పర్యవేక్షణ లేకుండా లేదా డాక్టర్ అడ్వైస్ లేకుండా మాత్రం తీసుకోకూడదు. వాటి వల్ల ప్లేట్లెట్ ఫంక్షన్ ఇంకా తగ్గడం కానివ్వండి, బ్లీడింగ్ ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. ఇక డెంగీ రోగిని కుట్టిన దోమ ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అతడికి డెంగీ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ దోమ పగటిపూట మాత్రమే కుడుతుంది. డెంగీ వచ్చిన రోగిలో ఒక్కసారిగా బీపీ తగ్గిపోతుంది. విషజ్వరం తీవ్రంగా మారి ప్లేట్లెట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే 20,000 కన్నా ప్లేట్లెట్స్ తగ్గితేనే ఎక్కించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్లెట్స్ కాస్త పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చికున్ గున్యాలో ఒళ్ళు నొప్పులు, జ్వరం, కీళ్ల నొప్పులు విపరీతంగా వేధిస్తాయని, ఆ నొప్పులు నెలల తరబడి ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. గత 2 నెలల నుంచి మనం చూస్తుంది వైరల్ ఫీవర్ అధికంగా పెరిగాయి అండ్ చాలామంది హాస్పిటలైజ్ కూడా అడ్మిట్ అవుతున్నారు. ఈ మధ్య మేము చూస్తున్న వైరల్ ఫీవర్స్లో ఎక్కువగా చూస్తుంది డెంగీ ఫీవర్, చికెన్ గునియా, కొంతమందిలో ఇన్ఫ్లుయెన్జా, మరి కొంతమందిలో స్వైన్ ఫ్లూ లాంటివి చూస్తున్నాం. సో అందులో ముఖ్యంగా మేము చూస్తుంది డెంగీ ఫీవర్. సో డెంగీ ఫీవర్ ఎందుకు వస్తుంది? బేసిక్గా ఇది ఒక దోమకాటు వల్ల వస్తుంది. ఎడీస్ ఎజిప్టి అనే ఒక దోమకాటు ద్వారా వచ్చే వైరల్ ఫీవర్ డెంగీ ఫీవర్. 4 రకాల డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయి. సో డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి మొదటి 5 నుంచి 10 రోజుల వరకు జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, అలాగే కొంతమందిలో వామిటింగ్స్ కానివ్వండి, లేదంటే విరోచనాలు కానీ కూడా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లుయెన్జా వచ్చే వాళ్ళు జ్వరంతో పాటు దగ్గు కానివ్వండి, ఆయాసం కానీ రావచ్చు. అయితే వర్షాకాలంలో ఇంటి చుట్టూ పరిశుభ్రమైన వాతావరణాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించకపోతే దోమల బెడద పెరిగి వ్యాధుల బారిన పడతారు. అందుకే ఇంటిపై ఉండే ట్యాంకులకు మూతలు పెట్టాలి. ఫ్లవర్ వాజ్, కూలర్ నీళ్లను నిత్యం మార్చాలి. కాలనీ, ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే గుంతలను పూడ్చాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరోవైపు ఎటువంటి వ్యాధులకైనా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ట్రీట్మెంట్ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేసి సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు సన్నద్ధమైందని చెబుతున్నారు. పల్లెలు పడకేశాయి. ఏజెన్సీ ప్రాంతాలు దోమల దండయాత్రతో తల్లడిల్లుతున్నాయి. దోమల సంతతి పెరిగిపోవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీల్లో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వ్యాధులకు తోడు విషజ్వరాలు కాటేస్తున్నాయి. తెలంగాణ అంతటా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్ గున్యా ఇలా పంజా విసురుతున్నాయి. ప్రతి పల్లెలోనూ జ్వరపీడితులు మంచాన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్ప మిగిలిన చోట డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు లేకపోవడంతో ప్లేట్లెట్స్ ఆధారంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. గతం కంటే ఓపీకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. జ్వరం వస్తే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని జ్వరపీడితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం కూడా జ్వరాల విజృంభణకు ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకధాటిగా వర్షాలు కురవడంతో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టలేని పరిస్థితులున్నాయి. ఎక్కడికక్కడే మురుగు నిలిచిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దోమల బెడద వల్ల డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్నాయి. ప్రతి 45 రోజులకోసారి ఫాగింగ్ ద్వారా దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. కానీ ఆ ఊసే లేదు. మేజర్ పంచాయతీల్లో సైతం సరిగ్గా ఫాగింగ్ జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు కానరావడం లేదు. ఇక చిన్న పంచాయతీల గురించి వేరే చెప్పనవసరం లేదు. వానాకాలం సీజన్ కొనసాగుతోంది. పారిశుద్ధ్యం మెరుగు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తూ ఉండడంతో ఇదే అదనుగా కొన్ని చోట్ల ఆర్ఎంపీలు కౌంటర్లు ఓపెన్ చేసేశారు. హై ఫీవర్ వచ్చిందంటే చాలు డెంగ్యూ అని నిర్ధారించేస్తున్నారు. అంతే, ప్లేట్లెట్స్ పడిపోయాయని దగ్గరలోని కార్పొరేట్ ఆసుపత్రికి పంపిస్తున్నారు. ఊర్లో ఎవరికి హై ఫీవర్ వచ్చినా ఇదే తంతు కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న వైరల్ ఫీవర్లన్నీ 104 డిగ్రీలకు పైగా టెంపరేచర్ ఉండడంతో ఎక్కువ శాతం డెంగ్యూగా ముద్ర వేసేస్తున్నారు. దీంతో వైద్యులు, ఆర్ఎంపీలకు కాసులు వర్షం కురుస్తుంటే ప్రజలకు మాత్రం జేబు గుల్లైపోతోంది. అయితే జ్వరాలు పూర్తిగా తగ్గక అవస్థలు పడుతున్నారు బాధితులు. ఇక ఈసారి చికున్ గున్యా తీవ్రంగా విస్తరిస్తోంది. దోమకాటు ద్వారా విస్తరిస్తున్న ఈ చికున్ గున్యా రోగులకు మాత్రం నరకం చూపిస్తోంది. జ్వరం, కీళ్ల నొప్పులతో ప్రారంభమవుతోంది. మందులు వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం తగ్గుతోంది. కానీ కీళ్ల నొప్పులు మాత్రం తగ్గడం లేదు. ఇవి కొందరిలో నెలలోపు, మరికొందరికి 6 నెలల వరకు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఈ వ్యాధి బారిన పడిన వారు కీళ్ల నొప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు గున్యాతో కొందరికి ముఖం, పెదవులపై నల్లటి మచ్చలు రావడం జరుగుతోంది. ముఖం మీద అందవికారంగా నల్లని మచ్చలు వస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో కొందరు వీటికి స్టెరాయిడ్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో హెల్త్ సిబ్బంది సెలవులు పెట్టి మరీ ఇళ్ల దగ్గరే క్లినిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే చికున్ గున్యాకు స్టెరాయిడ్స్ లాంటివి వాడకూడదని, వాటికి పూర్తి స్థాయి చికిత్స లేదని చెబుతున్నారు వైద్యులు.
వ్యాధి లక్షణాలు తగ్గించుకుంటూ మంచి ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి నిర్వాసిత గ్రామాల్లో విషజ్వరాలు విజృంభించాయి. కొప్పాయి, కోయగూడెం, కిష్టారం, లచ్చగూడెం, బోడు, గంగారం, ఎర్రాయిగూడెం తదితర గ్రామాల్లో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రతి ఇంటా జ్వరపీడితులు మంచాన పట్టారు. ఖమ్మం జిల్లాలో డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్తో రోగులు మంచాన పడుతున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీ కంటే ఎక్కువగా ఉంటోంది. పారిశుద్ధ్య లోపం కారణంగా కూడా జ్వరాలు విజృంభిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం అధిక వర్షాల కారణంగా దోమలు పెరిగాయని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విషజ్వరాలు పీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగ్యూ పడగవిప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో డెంగ్యూ, విషజ్వరాలు, డయేరియా, చికున్ గున్యా, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరైన నిర్ధారణ కేంద్రాలు లేక ప్లేట్లెట్ సంఖ్యను బట్టి నిర్ధారిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. క్షీణించిన పారిశుద్ధ్యం, దోమల బెడద వల్లే జ్వరాలు విజృంభిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పల్లెలు, పట్టణాలు జ్వరాలతో వణికిపోతున్నాయి. ప్రతి గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారున్నారు. వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక బెడ్స్ సరిపోక రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు కూడా అధికంగా ఉన్నారు. డెంగ్యూ, వైరల్ జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్యలతో విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్తో పాటు జ్వరాలు ప్రబలుతున్నాయి. జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్ లక్షణాలు కూడా ఒకేలా ఉండడంతో సాధారణ జ్వరమైన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ కారణంగా చాలా మందిలో ప్లేట్లెట్లు పడిపోవడంతో పల్లె ప్రజలు నగరాల్లో ఉన్న ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ విషజ్వరాల పీడితుల సంఖ్య అధికంగానే ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. ఎక్కడ చూసినా ఫీవర్ అనే మాట వినిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి, చిట్యాల, మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రులు, గణపురం, చెల్పూర్, కాటారం, మహాముత్తారం, భూపాలపల్లి, రేగొండ, వైశాలిలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోజురోజుకు ఓపీల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో అయితే జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం మంది ఊర్లోని ప్రభుత్వ ఆసుపత్రులు లేకుంటే ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, చికున్ గున్యా, ఫైలేరియా, మలేరియా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. యాదాద్రిలో జిల్లా ఆసుపత్రితో పాటు ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రులు 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటికి రోగుల తాకిడి అధికంగా ఉంది. జ్వరం లక్షణాలతో నిత్యం వందల మంది ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మన్యం మంచం పట్టింది. ఒక్కసారిగా విషజ్వరాలు చుట్టుముట్టి మన్యం వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా జ్వరపీడితులుగా ఉంటున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నా పరిస్థితి మాత్రం అదుపు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అల్లూరి మన్యం జిల్లా, శ్రీశైలంలోని గిరిజన గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా సాధారణ పరిస్థితుల్లోనే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంటువ్యాధులు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మరి భారీ వర్షాలు కురిసి వాగులు పొంగి పొర్లుతున్న సమయంలో అయితే ఇక దోమల బెడద చెప్పనక్కర్లేదు. దోమల కాటుతో విషజ్వరాల పాలై ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ పల్లెలు మంచాన పడ్డాయి. సీజనల్ వ్యాధులు పడగవిప్పాయి. మలేరియా జ్వర పీడితులు రోజురోజుకి పెరుగుతున్నారు. బాధితుల సంఖ్య వేలల్లో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వెల్లువలా వచ్చి చేరుతున్న వ్యాధిగ్రస్తులకు సరిపడా బెడ్లు లేక ఆసుపత్రుల్లో సైతం విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కో బెడ్ మీద ఇద్దరిని సర్దుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజన్ మారిందంటే అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఆదివాసీలకు ప్రాణ సంకటం మొదలైనట్లే. ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండగా మలేరియా జ్వరాలు వణికిస్తున్నాయి. వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ పరిస్థితులు సాధారణమే అయినా ఈ ఏడాది ప్రజారోగ్యం మరింత ఆందోళనలో పడింది. భారీ వర్షాలు, వరదలు ఎక్కువ రోజులు మన్యం ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఆ ప్రభావంతో జ్వరాల ఉధృతి పెరుగుతోంది. పాడేరులోని జిల్లా ఆసుపత్రి, చింతపల్లి, అరకులోని గవర్నమెంట్ హాస్పిటళ్లు ఫుల్ అయిపోయాయి. మరోవైపు లోతట్టు గిరిజన ప్రాంతంలో పూర్తిస్థాయి వైద్య సేవలు గగనంగా మారాయి. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు మరో 15 ఉన్నాయి. ఏరియా ఆసుపత్రులు 2, సిహెచ్సిలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయ్, కుసిమి, మర్రిపాడు గ్రామాల్లో పిహెచ్సిలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పిహెచ్సిలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ వస్తుండగా వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200 వరకు ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
రోజుకు ఒక్కో పిహెచ్సికి సుమారు 30 నుంచి 40 వరకు ఓపీలో జ్వరాల కేసులే నమోదవుతుండగా సిహెచ్సిల్లో మాత్రం 60 కేసుల వరకు జ్వరపీడితులు చేరుతున్నారు. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం కుసిమి సంతలు జరుగుతాయి. ఆయా సంతలకు వచ్చినప్పుడు వైరల్ జ్వరాలు వంటి వాటికి పిహెచ్సిలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ సమయంలో పిహెచ్సిల్లో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఊటబావుల్లో, గెడ్డల్లో నీరు చేరింది. ఈ నీటినే కొన్ని గ్రామాల్లో వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీనికి తోడు కొన్ని గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా క్షీణించడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులను జ్వరాలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 2300 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చిన్నపిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. రోగుల తాకిడి ఎక్కువ కావడంతో ఒక మంచానికి 2 చొప్పున పడుకోబెడుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతుండటంతో మన్యం వాసులు భయాందోళన చెందుతున్నారు. అయితే గతం కంటే ఇప్పుడు కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆసుపత్రులకు రాకుండా ఇంటి దగ్గరే ఉంటున్న రోగుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు వరకు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు 2264 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఆగస్టులో అత్యధికంగా 620 మంది వ్యాధితో మంచం పట్టారు. ఈ నెలలో ఆ సంఖ్య కొంతమేర తగ్గింది. అంతలోనే చాప కింద నీరులా డెంగీ విస్తరిస్తోంది. జనవరి నుంచి జూలై వరకు కేవలం 21 మంది వ్యాధి బారిన పడగా ఒక ఆగస్టు నెలలో 42 మంది డెంగీతో మంచం పట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు జ్వరాలతో వణుకుతున్నాయి. ముఖ్యంగా కవిటి సహా పలు ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా సరైన వైద్య సదుపాయం లేని పల్లెల్లో అయితే ఇళ్ల వద్దే బాధితులు ఉంటున్న పరిస్థితి. కొందరు నాటు వైద్యం ఆశ్రయిస్తుంటే మరికొందరు ఆర్ఎంపీల దగ్గరకు పోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు జాయినింగ్కే వేల రూపాయలు వసూలు చేస్తుండటంతో అంత చెల్లించలేక జనం ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు. ఆకస్మికంగా అధిక జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లమంటలు, కీళ్ల నొప్పులు, అలసట, వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి లక్షణాలతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చికిత్స పొందినా జ్వరాల తీవ్రత తగ్గకపోవడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం సుదూర ప్రాంతాల నుంచి పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి, పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రులకు రావాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మలేరియా తీవ్రత తగ్గుముఖం పడుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు. డెంగీ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. జిల్లాలో డెంగీ నివారణకు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని, మండల కేంద్రాల్లోనే నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ మార్పులు, అపరిశుభ్ర పరిస్థితులు వెరసి పల్లెలు, పట్టణాలు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. సాధారణంతో పోల్చితే 2 రెట్లు అధికంగా జ్వరపీడితులు ఆసుపత్రులు బాట పడుతున్నారు. మొదట చిన్నగా మొదలవుతున్న జలుబు గొంతులో గరగర, గొంతు నొప్పి, తలనొప్పితో వైరల్ జ్వరంగా మారుతోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ ఒక్కరిని పలకరించినా, సంబంధికులతో ఫోన్లో సంభాషించినా చర్చంతా సీజనల్ వ్యాధులపైనే. ఎలా ఉన్నావు అని అడగడం బదులు ఇంట్లో వాళ్ళు వ్యాధుల నుంచి బయటపడ్డారా లేదా అని అడగాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే విషజ్వరాల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో విషజ్వరాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలు విషజ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.